బల్బ్ అవసరమా శ్రీముఖే నీకు? దూరం నుంచి మా బంగారు తల్లి మా అమ్మ. టచ్ చేస్తే చంప మీద కొడతారు, దూరం వెళ్ళు. టచ్ చేస్తే చంప మీద కొడతారు, దూరం వెళ్ళు. వెళ్ళు. దూరం నుంచి దూరం నుంచి ఏదో ఫన్ కోసం చేశాను అక్క. పన్ను కోసం బానే ఉంది, మీకు చెప్పమన్నా దూరం నుంచి చెప్పండి. లేదు అక్క, దూరం నుంచి ప్లీజ్ అక్క, చెప్పారక్క ప్లీజ్. కావాలని అగ్ని పరీక్ష అనే పేరుతోని, బిగ్ బాస్ ఎంట్రీ అనే పేరుతోని సామాన్యులను పిలిచి వాళ్ళ ఇజ్జత్ తీసే పనులు చేస్తారు. కావాలని ఇవన్నీ పనులు కావాలని చేస్తారు అని 100% క్లారిటీ అర్థమవుతుంది. సో ఇమీడియట్లీ తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే స్పందించి ఇమీడియట్గా తెలంగాణలో నుంచి బిగ్ బాస్ షోని తీసి పడదెంగాలని చెప్పి నా మనసు పూర్తిగా కోరుకున్నాను. మీలో ఎవరు కూడా ఇట్లాంటి కుట్టినారో తీసేయాలి. ఆ షో బేకార్ పిచ్చిపుకు షో, అది అవసరమే లేదు తెలంగాణ. అసలు బేకార్ షో అది. టీఆర్పీ కోసం వాళ్ళని కొట్లాడి పెనికి పెడతారు. శ్రీముఖి నీకు మంచి మర్యాద చెప్తున్నా, అతనికి మంచి మర్యాదగా మళ్ళీ సారీ చెప్పినావా సరే లేదంటే మాత్రం నీకు ఇంకోసారి దేంట్లో కూడా యాంకర్ ఛాన్స్ రాదు. నీకు ఇక ఈ ఇండస్ట్రీ మొత్తం వదిలేసుకొని పోవాల్సిందే. మీ తండ్రి ఏజ్ ఉన్న పర్సన్ని పట్టుకొని చెంప వాళ్ళ కొడతా, దూరంగా ఉండి మాట్లాడంటావు. ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ఏదో యాక్టింగ్ చేస్తుండు. నువ్వేం చేయాలా? చూడాలా, చూసి గమ్మునుండాలి. తీసుకుంటే తీసుకో, లేకపోతే ఆయనకు వచ్చేది లేదు ఏది లేదు. మీరు తీసుకున్నా తీసుకోక అర్థమవుతుందా? మీరు అట్లా అనుకుంటే ఫేమ్ ఉన్న వాళ్ళని 10 మందిని 20 మందిని సెలెక్ట్ చేసుకొని మీరే రావాలి బిగ్ బాస్ షోకి అని చెప్పి చెప్పాలి. టాలెంట్ ఉన్న వాళ్ళని పిలుస్తాం. అదంటే మీరు టాలెంట్ నీకు 5-10 నిమిషాలు టైం ఇస్తాయి. ఎవరు టాలెంట్ చూపించుకుంటాడు, ఎవడేం చెప్పిస్తాడు. అంతమంది సెట్లోకి వచ్చి కూర్చుంటారు కదా పొద్దుడికి అద్దెడు. అంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక యాక్టర్ ప్లేస్ లాగా ఒక స్క్రీన్ లాగా కనిపించాలనుకున్న వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, ఒక స్క్రీన్ లాగా కనిపించాలరా అని చెప్పి. సినిమా ఉండని, లేదంటే బిగ్ బాస్ షో ఉండని, ఇంకేదైనా షో ఉండని, ఒక స్క్రీన్ లాగా కనిపించాలరా, స్క్రీన్లో అనిపిస్తే మా ఇంట్లో చూస్తే ఖుషి అవుతారు రా అని చెప్పేసి ఏదో ఒక కోరిక ఉంటుంది. అసంటి వాళ్ళని మీరు పిలిచి కావాలని కించపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేస్తారు కదా. మొడ్డల షోలు అవసరం అంటున్నాం మనకి ఇవన్నీ. అసలు ఆ బిగ్ బాస్ షోనే దరిద్రమైన షో, బీకార్ షో, పిచ్చిపూక్ షో. అది అసలు అవసరమే లేదు మనకి. ఆలీలలో రెచ్చగొట్టుడు తప్ప, టీఆర్పీ మీ స్వార్థం కోసం మీరు అది చేస్తుడు తప్ప దాంతో వచ్చేది లేదు. రూపాయి అందని లేదా బిగ్ బాస్ షో తోటి. ఇమ్మీడియట్లీ అందరు స్పందించి బిగ్ బాస్ బ్యాన్ కావాలని చెప్పి తెలంగాణలో కామెంట్లు కొట్టువి. అండ్ ఎవరైతే ఇది మనం ఎవరైతే ట్రోలింగ్ చేస్తామో, రోస్టింగ్ చేస్తామో వాళ్ళకి యూజ్ అవుతుంది, మనలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప బిగ్ బాస్ షో. ఎందుకంటే కంటెస్టెంట్స్ అలా కొట్లాడుకుంటే రాడీ చేసిన ఇది చేసిండు అని చెప్పి ఒకరి మీద ఒకరు ట్రోల్ చేయడానికి పనికొస్తే ఆ షో తప్ప మిగతా దేనికి పనికిరాదు. రూపాయి అందని లేని షో అది. అండ్ షోమికి నువ్వు మంచి మర్యాద చెప్తున్నావు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకొని ఏ స్థాయి నుంచి వచ్చినావు అది గుర్తుపెట్టుకో. నువ్వు కూడా అట్లాంటి స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చిన దానివి. ఇవాళ నిజం 4000 రూపాయలు డబ్బులు వెనకాల కనిపించగానే యాక్టింగ్ దెంగుడు కాదు, సీదా చక్కగా ఉండాలి. అర్థమవుతుంది? లేదంటే నీకు దునియాలో ఛాన్సులు రావు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, రిటర్న్ అయితే గుర్తుపెట్టుకో.